నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆ ప్రభువు ప్రజల గుండెల్లో గుడి కట్టుకుని పూజింపబడతాడు. కాబట్టి ధర్మరాజా, అటువంటి పరిస్థితి ఏర్పడేటట్టుగా నువ్వు జాగ్రత్త తీసుకుని ప్రవర్తించవలసి ఉంటుంది. అది రాజధర్మము సుమా అని భీష్మాచార్యుల వారు చెప్తూ, కోపంబులేమి సత్యాలాపము నిజదార పర విలాసము శుచితా గోపన అద్రోహంబవనీ పాలక సర్వవర్ణ నియత గుణంబుల్. ఇక సమాజంలో ఉండేటటువంటి ప్రతి వ్యక్తికి కూడా కొన్ని లక్షణాలు ఉండాలి. ప్రతి వారికి ఇందులో ఏ విధమైనటువంటి ఇక అరమరికలు లేవు. అందరూ స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేకుండా ప్రతి వ్యక్తి ఈ గుణములను పొందడానికి వీలుగా సంస్కారముతో కూడుకున్న వ్యవస్థ ఏర్పడేటట్టుగా రాజు జాగ్రత్త పడుతూ ఉండాలి. అందులో ప్రజలందరూ కూడా తమ వంతుగా ప్రయత్నం చేసి అలవరుచుకోవలసిన లక్షణాలు. దీనికి ఏ ఇతర విషయంతోటి సంబంధం లేదు. మనిషి అన్న ప్రతివాడు ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవలసినది కోపంబులేమి. కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం, కోపం లేకుండా ప్రశాంతంగా బతకడం. ఎందుకని అంటే అసలు సమస్త పాపములకు కారణము కోపమే. ఆ కోపం అలవాటైపోతే అస్తమానం చెడు నిర్ణయాలే చేస్తారు. కాబట్టి ఆ కోపము లేకుండా బ్రతకగలగడం అనేటటువంటిది రాజ్యంలో ఉన్న ప్రజలందరూ సాధన చెయ్యాలి. రెండు, సత్యాలాపము, నిజం చెప్పడం అందరూ ప్రతి వ్యక్తి అలవాటు చేసుకోవాలి. నిజదారపర విలాసము, తన ప్రేమ అంతా తన కామమంతా తన యొక్క ధర్మపత్ని యందు మాత్రమే నిలబెట్టగలిగినటువంటి వాడై ఉండాలి. శుచితా గోపన, ఎప్పుడైనా తన దృష్టిలోకి ఏదైనా ఒక రహస్యం వస్తే, అంటే ఒక్కొక్కసారి నమ్ముతారు మా తండ్రి లాంటి వాడైన అని నమ్మి వచ్చి చెప్తారు. ఇప్పుడు ఎవరైనా తమ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యాన్ని యువతల వారికి ఎప్పుడు చెప్తారు? యువతల వారి మీద ఉండేటటువంటి ప్రబలమైన విశ్వాసము చేత చెప్తారు. ఇంకొకరి రహస్యం తనకి తెలియడం తన గొప్పతనం అనుకోకూడదు. ఆ రహస్యం తనకి చెప్పారు అంటే తనని అవతల వారు ఎంత నమ్మి చెప్పారు అన్నదానికి తగిన పవిత్రతతో బ్రతికి దాన్ని తన యందు జీర్ణం చేసుకోవాలి తప్ప, నువ్వు చెప్పిన రహస్యం నాకు తెలుసని అవతల వారిని బెదిరించడానికి వాడుకునేటటువంటి జారుడుతనం ఏ వ్యక్తి యందు ఉండరాదు. కాబట్టి శుచిత గోపనము, అద్రోహం భవనీ పాలక, ద్రోహచింతన, ఎవరి వలన బాగుపడ్డాడో వాళ్ళని పాడు చేయడం, ఎవరి దగ్గర తిన్నాడో వాళ్ళని పాడు చేయడం, ఎవరి వలన తాను మేలు పొందుతున్నాడో వాళ్ళని పాడు చేయడం. ఒకవేళ ఏదైనా దోషం ఉంది, దానికి ఏం పాడు చేయక్కర్లేదు, నీ శక్తి కొలది నువ్వు అయ్యా ఇది చేయకుండా ఉంటే బాగుంటుందేమో అనో మంచి మాట ఎందుకు చెప్పవు? అది చెప్పడం మానేసి అవతలవాడు పాడైపోవాలని వెంటనే ఎందుకు అసలు కోరడం? అంటే ద్రోహ చింతన, అవతలవారు పాడైపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండడం. అటువంటి ప్రయత్నాలు అదే పనిగా చెయ్యడం, ఇవి మంచి పనులు కావు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఇటువంటి మంచి విషయములను అభ్యాసం చేసి ప్రవర్తించేటట్టుగా మహారాజా చూస్తూ ఉండాలి. ఇక లోకంలో ఈ ఆశ్రమ వ్యవస్థ ఉంటుంది. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి అని. వీళ్ళు నలుగురు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ధర్మము ఏదిగా వేదము ప్రతిపాదించిందో దానిని పాటించాలి. బ్రహ్మచారి గురు శుశ్రూషయు ఆగమాధ్యయనమున్ గోష్ఠీ నిరాసంబు తత్పరతన్ మేన్ తొడయంగతా జొరమియున్ బైక్షాసనత్వంబు షడ్వర కర్మంబులయందు రాగభరగాఢద్వేషముల్లేక ఎవ్వరితోడన్ పగగాక యుంకియును భవ్య బ్రహ్మచర్యోక్తముల్. బ్రహ్మచర్యాశ్రమమునందుండేటటువంటి వ్యక్తికి గురువు గారిని సేవించడం మీద అనురక్తి ఉండాలి. ఎందుకని అంటే గురువు అనేటప్పటికీ మొట్టమొదట ఉండవలసినటువంటి లక్షణం
గురువుగారు ప్రాజ్ఞుడు, వారికి ఎన్నో విషయాలు తెలుసు. వారు నా అభ్యున్నతి కోసం, నేను జీవితంలో ఎదగడం కోసం, నేను కీర్తివంతుణ్ణి కావడం కోసం ఆయన నిరంతరం మనసులో ఆకాంక్షిస్తూ ఉంటారనేటటువంటి గౌరవము గురువు యందు శిష్యుడికి ఉండాలి. అది బ్రహ్మచారికి ఉండవలసినటువంటి మొదటి లక్షణం. ఈ దేశం ఎంత గొప్పది అంటే, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు బెంగళూరు నుంచి ఏరు విశ్వవిద్యాలయంలో ఉద్యోగానికి వెళ్ళిపోతుంటే శిష్యులందరూ కూడా వారు పనిచేస్తున్నటువంటి ఆ మైసూరు నుంచి వారు రైల్వే స్టేషన్కి వెడుతుంటే గుర్రపు బండికి గుర్రాలు కాదు, మాకు ఇన్ని పాఠాలు చెప్పి తీర్చిదిద్దిన మా అధ్యాపకుడైన మా గురువని వారు బండిలాగి తీసుకెళ్లారు. అందుకే ఆయన గురు పూజోత్సవము సెప్టెంబర్ 5 తన పుట్టినరోజుగా చెయ్యొద్దని చెప్పారు. గురువు ప్రతి ఇంటిలో ఒక సభ్యుడు అని పిల్లలకు అలవాటు చెయ్యండి. గురువు కేవలం పాఠం ఒక్కటే చెప్పరు. గురువు పాఠం చెప్పేటప్పుడు ప్రతి పిల్లవాడి యొక్క బలము బలహీనత, వాడి శక్తి దృష్టిలో పెట్టుకుంటాడు. వీడు ఏం కాగలడు, వీడికి ఏది చక్కదిద్దాలి, వీడిలో ఏది ఉండకూడదు, వీడికి ఏది కల్పించాలి, గురువుకి అవగాహన ఉంటుంది. కన్న తల్లిదండ్రులకి తమ బిడ్డలు వృద్ధిలోకి రావాలని ఎంత కాంక్ష ఉంటుందో గురువులకు అటువంటి కాంక్ష ఉంటుంది. అప్పుడప్పుడు నేను పాఠశాలలకి వెడుతూ ఉంటాను, పిల్లలకి ఏమైనా 4 మంచి మాటలు చెప్పాలి అని. వెళ్ళినప్పుడు సర్వసాధారణంగా అక్కడ ఉండేటటువంటి అధ్యాపకులు పరిచయం చేసినప్పుడు మా పిల్లలు అని పరిచయం చేస్తారు. ఈ లోకంలో మా పిల్లలు అని తల్లిదండ్రులు అంటారు, మా పిల్లలు అని అధ్యాపకులు గురువులు అంటారు. అంటే వాళ్ళకి వాళ్ళ దగ్గర చదువుకునే పిల్లలు మా దగ్గర చదువుకునే పిల్లలు అనరు, మా పిల్లలు. అంత ప్రేమ. అందులో ప్రతి బిడ్డ వృద్ధిలోకి రావాలని వాళ్ళు కోరుకుంటారు. అందుకని గురువుని మీ కుటుంబ సభ్యుడిగా గౌరవించండి. మీ పిల్లల అభివృద్ధి విషయంలో వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. అది సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క ప్రబోధం. అందుకని బ్రహ్మచారికి ఉండవలసినటువంటి మొదటి లక్షణం తన గురువు పట్ల గౌరవం ఉండాలి. గురువులను అగౌరవపరచడం, గురువుల పట్ల చిన్న భావన, అల్పభావన, అవమానించేటటువంటి ధోరణులు పిల్లల యందు కలిగేటట్టుగా, వారి దృష్టిలో గురువులు హాస్యానికి వస్తువులు అయ్యేటట్టుగా ఏ కోణంలో అందించడం కూడా అంత అభిలషణీయమైనటువంటి విషయం కాదేమో. ఎందుకంటే అమృతాన్ని అమృతంలాగే ఉంచాలి. పిల్లల దృష్టిలో గురువులు అంటే పూజనీయులు అన్న భావన ఉంచడానికే ప్రయత్నం చేయడం సమాజం యొక్క అభ్యున్నతికి కారణం. దాని యందు దోషం ఉంటే వేరొక రకంగా దాన్ని దిద్దే ప్రయత్నం చెయ్యాలి. కానీ పిల్లల మనసులలో గురువుల పట్ల తక్కువ భావన కలిగేటట్టుగా ప్రవర్తించడం అంత మంచిది కాకపోవచ్చు. కాబట్టి గురు శుశ్రూషయు, గురువులకి శుశ్రూష చెయ్యడం అనేటటువంటిది బ్రహ్మచారి యొక్క లక్షణం. ఆగమాధ్యయనమున్, ఆగములంటే వేదములను జాగ్రత్తగా చదువుకోవడం. ఇప్పటి పరిస్థితికి అయితే వారు చదువుకోవలసిన విషయాన్ని చక్కగా పిల్లలు చదువుకుంటూ ఉండడం. గోష్ఠీ నిరాసంబు, అస్తమానం సభలు సమావేశాలు, 10 మంది ఎక్కడ ఏం మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి వెడుతూ ఉండడం, అవన్నీ వింటూ ఉండడం, ఇవి అనవసరపు విషయాలు కదా. ఏ సమయంలో ఎవరు ఏం చెయ్యాలో అది చెయ్యాలి. అందుకే బ్రహ్మచారికి ఆఖరికి ఉపవాసం కూడా పెట్టాల శాస్త్రం. ఎందుకంటే అది శారీరకంగా బలంగా ఎదగవలసినటువంటి సమయం. చదువుకోవలసిన వయసులో చదువుకు ప్రతిబంధకమైనటువంటి ఏ విషయమో వారి జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. నలుగురు ఎక్కడైనా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి కూర్చుని వినాలనేటటువంటి ఆకర్షణ కలగడం, అస్తమానం ఎవరు మాట్లాడుకుంటున్నా వెళ్ళి వింటూ ఉండడం, దాని గురించి తను అనవసరంగా ఆలోచిస్తూ ఉండడం, దాని చేత ప్రభావితుడు కావడం, తన వయసుకు అది సరిపోతుందో సరిపోదో, అవసరమో అనవసరమో గ్రహించుకోలేని స్థితిలో తడబడడం. తొలగింపబడాలి అంటే అసలు అనవసరంగా 10 మంది ఉన్న చోటికి పిల్లలు వెళ్ళి వినవలసిన అవసరం లేదనుకున్నప్పుడు వెళ్లకుండా ఉండేటట్టు చూడడం, అది బ్రహ్మచారికి ఉండవలసిన లక్షణం. అలాగే తత్పరతం నేను తొడయంగదాజరమియున్
విశేషమైనటువంటి అలంకారాలన్నీ ధరించాలనేటటువంటి అనురక్తి బ్రహ్మచారికి ఉండకుండా ఉండడం, భైక్షాసనత్వంబు. పూర్వకాలంలో గురుకులంలో చదువుకున్నప్పుడు ఆ విద్యార్థులందరూ కూడా భిక్షాన్నాన్ని తెచ్చి గురుపత్ని అందరినీ కూర్చోపెట్టి పెడితే అరమరికలు లేకుండా అందరూ ఒక్కటే అన్నట్టు తినేవారు. కాబట్టి ఆనాడు ఉన్న వ్యవస్థని దృష్టిలో పెట్టుకుని భీష్ముడు అంటున్న మాట భిక్షాన్నాన్ని తింటూ ఉండడం. షడ్వర కర్మంబులయందు రాగభరగాఢ ద్వేషముల్లేక ఎవ్వరితోడన్ పగగాక యుంకియును. ఆ ప్రవర్తించేటప్పుడు చాలా ప్రేమతో అందరితో కలిసి బ్రతకడం, రాగద్వేషాలు మిక్కుటంగా లేకుండా తనని తాను పరిశీలించుకుంటూ ఉండడం, అందరితో కలిసి బ్రతకడం అనేటటువంటిది బ్రహ్మచారి పాటించవలసినటువంటి 6 నియమాలు. కాబట్టి అట్లా జీవించడం ప్రారంభమైతే అదే భవిష్యత్తులో ఉత్తమ పౌరుడిగా మారడానికి కారణములవుతాయి. అట్లాగే గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి వారు నిజదారైక పరత్వమున్, కరుణయున్, నిక్కంబునున్, దాల్మియున్, సుజనాసంగము, దేవపిత్ర తిథి సంశుద్ధార్చనల్, హవ్యభృగ్జనంబున్, సకలాశ్రమస్థులను శక్య ప్రక్రియంబ్రూపు, పంకజగర్భుండు గృహస్థ ధర్మములుగా కల్పించే నిర్వీశ్వర. గృహస్థాశ్రమంలో ఉండేటటువంటి వ్యక్తి పాటించవలసినటువంటి ధర్మములు ఏవి అంటే, తన యొక్క కామము కేవలము తన భార్యతో మాత్రమే ముడివడి ఉండాలి తప్ప అది తొట్టుబడడానికి వీలు లేదు. కామము తన ధర్మపత్ని యందు మాత్రమే అనువర్తించాలి. రెండవది, దయ కలిగినటువంటి వాడై ఉండాలి. ఎందుకనంటే గృహస్థు మీద మిగిలిన ఆశ్రమాలు ఆధారపడి ఉన్నాయి. అన్ని ప్రాణులు గృహస్థు మీద ఆధారపడతాయి. దయతో 10 మందికి పెట్టేటటువంటి గుణం ఆ గృహస్థు పొంది ఉండాలి. అట్లాగే సత్యనిష్ట. సత్యనిష్ట అంటే ఆ సత్యమును పలకగలిగినటువంటి ఓర్పు. సత్యనిష్ట అంటే, సత్యం అంటే పర్యాయపదం భగవంతుడే, ఏ మార్పు లేనివాడు. సత్యం శివం సుందరం. అటువంటి భగవంతుడు నేను చేసినటువంటి ఉత్తమ కర్మలకు తగిన ఫలితాన్ని ఇస్తాడనేటటువంటి పూనికతో, ధైర్యంతో, ఓర్పుతో ఉండడమే తప్ప వెంటనే తనకేదో ప్రయోజనం కలగలేదనేటటువంటి ఉద్దేశ్యంతో ధర్మాన్ని తేలికగా విడిచిపెట్టేటటువంటి ప్రయత్నము మనసు యందు కలగకుండుట. అటువంటి లక్షణాన్ని పొందడం. సజ్జన సాంగత్యం, సత్పురుషులతోడి సహవాసం. ఈ లోకంలో దుర్లభం త్రయమేవైతత్. నిజానికి చాలా 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 కష్టమైనటువంటివి అన్నవి కొన్ని ఉంటాయి. అందులో ఏదో గంగా స్నానం, గంగానదిలో స్నానం చెయ్యడం, సతాం సంగో సత్పురుషులతోటి సహవాసం చెయ్యడం, శుభుసేవనం శివార్చన, ఈ 3 లభించమంటే లభించేవి కావు అంటారు. ఈ 3 భగవదనుగ్రహం ఉంటేనే లభిస్తుంది. సత్పురుషుడితోటి సహవాసము జీవితాన్ని మార్చేస్తుంది. ఏనుగు పక్కన మావటి నడుస్తున్నాడు అనుకోండి, ఏనుగు తొండమెత్తి కనపడ్డ వాటన్నింటినీ లాగుతూ ఉంటుంది. ఆయన అంకుశం పెట్టి ఇలా అంటే తొండం దింపేస్తూ ఉంటుంది. అలాగే ఒక సత్పురుషుడితోటి సహవాసం ఉందనుకోండి, ఆయన స్నేహితుడు అంటారు బాగుండదు అని, ఆయనతో కలిసి తిరుగుతుంటావు అని అంటారు బాగుండదని, ఆయన నడవడి ఆదర్శప్రాయమై తన జీవితంలో కూడా మార్పు వచ్చి తాను కూడా మంచిగా బ్రతకడం అలవాటు చేసుకుంటాడు. ఇంగువకు కట్టిన గుడ్డకి ఇంగువ వాసన అంటుకున్నట్టే సత్పురుషులతోటి సహవాసము చేస్తే వాళ్ళ లక్షణములు వీళ్ళకి వస్తాయి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు శంకరాచార్యుల వారు. సత్పురుష సహవాసము అంత గొప్పది. విదురుడితోటి సంజయుడితోటి సహవాసం ఉన్నందుకే పెనువేపవిత్తైనటువంటి ధృతరాష్ట్రుడికి కృష్ణ పరమాత్మ అంతటి వాడు విశ్వరూప సందర్శనం చేసేటటువంటి అదృష్టాన్ని దివ్యచక్షులిచ్చి అనుగ్రహించాడు. కాబట్టి మనిషి ప్రయత్నపూర్వకంగా సత్పురుషులతో సహవాసం చెయ్యాలి. ఇప్పుడు సత్పురుషులతో సహవాసం అంటే నాకెవరు తెలుసండి అననక్కర్లేదు. సత్పురుషులైన వారందించినటువంటి వాంగ్మయము కూడా సత్పురుష సహవాసమే. పెద్దలైనటువంటి వారు రచించిన పుస్తకాలు చదవడము అంటే వారితో కలిసి జీవించడమే. వారు చెప్పిన మాటలు వింటూ ఉండడం అంటే, వారి పుస్తకాలు అంటే వారు
మనతో మాట్లాడుతున్నట్టే కదూ, అప్పుడు వారితో కలిసి జీవిస్తున్నట్టే కదూ, అది మనని ప్రభావితం చేస్తుంది కదూ అటువంటి సత్పురుష సహవాసము. అట్లాగే తల్లిదండ్రులు వారి యందు చూపించవలసినటువంటి భక్తి గౌరవం చూపించడం, వారి శుశ్రూష చేయడం, ఇంటికొచ్చినటువంటి అతిథిని దైవస్వరూపంగా భావించి అతిథి పట్ల చూపించవలసినటువంటి గౌరవాన్ని భక్తిని ప్రదర్శించడం, అగ్నియందు విశేషమైనటువంటి గౌరవభావం కలిగి పూజించడం. యథార్థం మాట్లాడాలి అంటే సనాతన ధర్మమునందుండేటటువంటి వారందరూ కూడా అగ్ని ఆరాధకులు. పుట్టిన దగ్గర నుంచి మృత్యువు వరకు అగ్ని ఆరాధనే. చిట్ట చివర ప్రాణం పోయిన తర్వాత కూడా కొడుకు తండ్రి శరీరాన్ని అగ్నిహోత్రంలో పడేస్తూ, బ్రతికున్నంత కాలం మా తండ్రి నిన్ను ఎంతో భక్తితో గౌరవించాడు, కాల్చక ఇబ్బంది పెట్టక భగ్గున కాల్చి హవిస్సు తీసుకున్నట్టుగా మా తండ్రి శరీరాన్ని తీసుకోమని అగ్నిని ప్రార్థన చేస్తాడు. అగ్ని ద్వారా హవిస్సుని దేవతలకిచ్చి ధర్మచక్రం తిరిగేటట్టు చేస్తారు. అందుకని అగ్ని ఆరాధన సనాతన ధర్మమునందు అత్యంత ప్రధానము. కాబట్టి అగ్నియందు అటువంటి పూజ్యభావన ఉండడము, సమస్త ఆశ్రమముల యొక్క ధర్మము నిర్వహింపబడడానికి వీలుగా తాను చెయ్యగలిగినటువంటి ఉపకారాన్ని శక్తివంచన లేకుండా చేస్తుండడము, గృహస్థు ప్రధానముగా నిర్వహించవలసినటువంటి కర్తవ్యంగా సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు నిర్ణయించి ఉన్నాడు సుమా ధర్మరాజా అని భీష్మాచార్యుల వారు ఆ గృహస్థు యొక్క ధర్మాన్ని ఆ ధర్మరాజు గారితోటి బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. ఎందుకని అంటే గృహస్థు యొక్క ధర్మమే అత్యంత ప్రధానమైనటువంటి ధర్మం. ఎందుకని అంటే ఆయన మీద మిగిలిన ఆశ్రమములన్నీ ఆధారపడ్డాయి. అలాగే వానప్రస్థు తానున్ భార్యయునీగు పేరడవికిన్ తానొక్కడైనంచను మానాహంకృతులుట్సు ఇంద్రియములన్ మర్దించు అచ్చో జడల్పూనున్ తాపస శాస్త్రముల్ చదువు జల్పున్ గోష్ఠిత జ్ఞాళితో వానప్రస్థ విధా ప్రవిష్టుడు ప్రజావాత్సల్య నిఘ్నాత్మతన్. వానప్రస్థాశ్రమం స్వీకరించినటువంటి వాడు ఇక తన బిడ్డల పట్ల సమస్తమైనటువంటి మమకారమును విడిచిపెట్టినటువంటి వాడై భార్యతో కానీ ఒక్కడూ కానీ అరణ్యంలోకి ప్రవేశించి అంటే ఇప్పుడు అరణ్యాల్లోకి వెళ్ళక్కర్లేదు, ఏకాంతముగా ఉంటూ, లేదు ఇంట్లో ఉన్న మనసులో ఇక తనకి భగవంతుడికి ఉన్నటువంటి అనుబంధాన్ని మాత్రమే పరిశీలిస్తున్నటువంటి వాడై అటు ఇటు పరుగులు తీయకుండా తాను అహంకారాన్ని మమకారాన్ని అస్తమానం నేను అన్న భావాన్ని, నాది అన్న భావాన్ని విడిచిపెట్టి ఇంద్రియ నిగ్రహాన్ని పొందినటువంటి వాడై జడలు ధరించి అంటే దేహ సంస్కారమునందు అనురక్తి తగ్గించుకుని ఎప్పుడూ కూడా భగవత్ సంబంధమైనటువంటి శాస్త్రములను అధ్యయనము చేస్తూ అటువంటి విషయాలలో ప్రవీణులైనటువంటి వారితో కలిసి కూర్చుని చర్చ చేస్తూ నిరంతరము భగవతాభిముఖ్యమును పొందినవాడెవరో ఆయనకు వానప్రస్థు అని పేరు. అటువంటి వానప్రస్థ ధర్మాన్ని వానప్రస్థు నిర్వర్తిస్తాడు. అలాగే సన్యాసాశ్రమ స్వీకారం చేసినటువంటి వారు ఎచ్చోనైనను నిల్చు ఆకటికి నేమేనింగొను రాత్రి అయి నచ్చో నిమ్మి చేయించు అగ్ని పరిచర్యంబాసి వర్తించు తానిచ్చన్ గోరడొకండు ఇంద్రియ జయంబేపారు భోగంబులన్మిచ్చున్ మృక్కును నొల్లకుండు యతి పేర్మిన్ నిర్మముండై నృపా. ధర్మరాజా, సన్యాసాశ్రమం స్వీకరించినటువంటి వ్యక్తి ఇక దేని మీద సంగం పెట్టుకోడు కాబట్టి ఆయన ఏ మమకారము లేనటువంటి వాడై ఎక్కడో ఒక్కచోట మాత్రమే ఉండడం అనేటటువంటిది లేకుండా ఎక్కడో అక్కడ అన్న భావనతో ఉంటూ ఆకలైనప్పుడు ఏదో ఒకటి తింటూ ఇది కావాలి దీనితో కడుపు నింపుకోవాలి అనేటటువంటి ఇంద్రియ లౌల్యమును అణిచినటువంటి వాడై జిహ్వేంద్రియములకు సంబంధించినటువంటి భోగమును అధిగమించిన వాడై ఎక్కడ ఉన్నప్పుడు రాత్రి అవుతుందో అక్కడే ఏదో పడుకోవడం కాదు, హాయిగా పడుకున్నాననుకుని పడుకున్నవాడై కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు
యావత్ భారతాన్ని పాదచారి అయి పర్యటిస్తున్నప్పుడు ఒక్కొక్కసారి చీకటి పడిపోతే ఒక్కొక్క దేవాలయం ముందు బండ దగ్గర పడుకుంటుండేవారు. ఒక్కొక్కసారి పొలాలలో నీటిని పొలమంతా పెట్టేటటువంటి ఒక చిన్న చిన్న పూరి గుడిసెల కింద పడుకుంటూ ఉండేవారు. ఒక్కొక్కసారి ఆ రహదారి పక్కన వెడుతుంటే పాడుపడిపోయినటువంటి దేవాలయపు అరుగుల మీద పడుకుంటూ ఉండేవారు. ఎక్కడ తాను చీకటి పడి పడుకోవలసి వస్తే అక్కడ పడుకుని ఇది హాయిగా ఉందని పడుకోగలిగిన వాడై అట్లా పడుకుని అగ్ని కార్యములనన్నింటినీ అగ్ని సంబంధాన్ని పరిత్యజించి, అందుకే ఆయన శరీరము పతనమైపోయిన తర్వాత వారు బ్రహ్మీభూతులైపోతే ఆ శరీరాన్ని భూమిలో ఉంచేసి పైన శివలింగం పెడితే అధిష్టానం అంటారు, తులసి కోట పెడితే బృందావనం అంటారు. అగ్నితో సంబంధాన్ని విడిచిపెట్టేసుకొని తనంత తానుగా నాకు ఇది కావాలన్న కోరిక ఏదీ లేనివాడై, ఏ కోరిక లేకుండా ఇంద్రియ నిగ్రహానికి ఉపయోగపడేటటువంటి వాటిని మాత్రమే మెచ్చుకుంటూ ఈ కోరిక అన్నది అసలు ఏదీ లేనటువంటి వాడై ఎవరైనా నమస్కారం పెడితే నమస్కారం కూడా స్వీకరించకుండా, అంటే అందరి యందు సమభావనతో అందులో భగవంతుడే ఇందులో భగవంతుడే ఎవరు ఎవరికి నమస్కరించాలనేటటువంటి సమబుద్ధితో అంతటా బ్రహ్మమును చూస్తూ నమస్కారమును కూడా స్వీకరించగలిగినంత భేదాన్ని కానీ ఎక్కువతనాన్ని కానీ కూడా అంగీకరించకుండా సమభావముతో ప్రవర్తించేటటువంటి లక్షణమును పొందిన ఆశ్రమములో ప్రవేశించిన వాడెవరున్నాడో ఆయన సన్యాసి. కాబట్టి అటువంటి సన్యాసాశ్రమ ధర్మాన్ని కొంతమంది పాటిస్తూ ఉంటారయా, అది 4వ ఆశ్రమము అని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి చెప్పి, రాజు లేకపోతే ప్రజలు చాలా కష్టపడతారు స్మా ధర్మరాజా, రాజు అనేటటువంటి వాడు రాజ్యమునకు ఉండి తీరాలి అని చెప్తూ, రాజు ఉత్తమ గుణ భ్రాజిష్ణును అభిషిక్తు గావించుకొని ఎల్ల కార్యములను తన్ముఖంబున చెల్ల తద్దయు సుఖముండబడయుదు. ఒకడు భూపాలనంబు చేత లేకున్న దుశ్చేష్టితులైన జనులన్యోన్య దారా ధనాపహరణమాచరింతురు. మీల ఎట్టుల బలవంతులల్పుల తమకు నాహారములగొండ్రు. భూపతి లేకున్న మండ్రి జనము అధిప కృషిసేయుటయును బేహారమాడుటయును గోరక్ష కావించుటయును మొదలుగాగ బ్రతికెడు తెరువలు కాసికావే. రాజ్యమునకు పరిపాలించడానికి రాజు అనేటటువంటి వాడు ఉండి తీరాలి. అట్లా లేకపోతే ప్రజలకు సుఖం ఉండదు. చేపలు పెద్దవైనటువంటి చేపలు చిన్న చేపలను ఎలా తినేస్తాయో, రాజు చేతిలో ఉండేటటువంటి దండము వలన భయము లేకపోతే బలము కలిగినటువంటి వాళ్ళు బలము లేనటువంటి వాళ్ళని హింసించి వాళ్లకు సంబంధించినవన్నీ లాక్కుపోతారు. అట్లాగే ఏ విధమైనటువంటి ధర్మము కూడా సమాజమునందు నిలబడదు. న్యాయమనేటటువంటి మాటకు ఆస్కారం ఉండదు. వ్యవసాయం కానీ వర్తకం కానీ గో సంరక్షణం కానీ ప్రశాంతంగా జరిగేటటువంటి ఆస్కారం ఉండదు. ఇవన్నీ ఎవరి మీద ఆధారపడి నడుస్తున్నాయి అంటే రాజు మీద ఆధారపడి నడుస్తున్నాయి. ఆ రాజు యందు ఉండేటటువంటి భయంతో ప్రజలందరూ కూడా ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు. అటువంటి రాజు లేకపోతే ఇంతమంది ప్రజలు ప్రశాంతంగా బ్రతకగలరా? బలహీనుడైన వాడు కూడా బలవంతుడు నేను చెయ్యడు అని ఎవరి ధైర్యం చూసుకుని బ్రతకగలుగుతున్నాడు అంటే రాజున్నాడన్న ధైర్యం చేత. అందుకే ధర్మరాజా, రాచ పదవి అంత చిన్న విషయం కాదు. ఇంతమంది యొక్క శాంతికి, ఇంతమంది యొక్క భద్రతకి, ఇంతమంది యొక్క క్షేమమునకు ఆ రాజు కారణమై ఉన్నాడు. రాజే దైవము అని భావన చేస్తారు. దైవ దర్శనం ఎంత గొప్పదో రాజదర్శనం అంత గొప్పది. ఎందుకని అంటే భీష్ముడు చెప్తున్నాడు, చారచక్షుడైకను నెల్ల జగము అప్పుడు సూర్యుడండ్రు నరేంద్రు అకార్యకరుల దునుము అయ్యడ జముడు నాజను ఆతండు దేవతాత్మకుడగుట సంధియమే అధిప. సర్వసాధారణంగా ఒక వ్యక్తికి తన కళ్ళ ఎదురుగుండా ఏముందో తెలుస్తుంది, కానీ రాజు అలా కాదు. గూఢచారులను తన కన్నులుగా పెట్టుకుని ఉంటాడు. రాజ్యమునందు ఎక్కడ ఏం జరిగినా ఉత్తర క్షణం రాజుకి తెలిసిపోతుంది గూఢచారుల వల్ల.
సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తూ అంతటా ఏం జరుగుతోందో తెలుసుకున్నట్లుగా రాజు గూఢచారుల కన్నులుగా పెట్టుకుని రాజ్యంలో ఎక్కడ ఏం జరుగుతోందో ఉత్తర క్షణం తెలుసుకుంటాడు. అందుకని రాజు సూర్యుడు. 2, వ్యవస్థ గాడి తప్పుతోంది, వీళ్ళని శిక్షించకపోతే సమాజమునకు ఇబ్బంది కలుగుతుంది, తప్పు ఆదర్శం అందుతుంది అనుకున్నప్పుడు రాజు శిక్షిస్తాడు. శిక్షించినప్పుడు యమధర్మరాజులా నిలబడతాడు రాజు. కాబట్టి రాజే సూర్యుడు, రాజే యముడు. సూర్యుడు ప్రాణప్రదాత, పోషకుడు. రాజు అంతే, ప్రాణప్రదాత, పోషకుడు. ఎవరు రాజుని గౌరవిస్తారో, ఎవరు ధర్మాన్ని గౌరవిస్తారో, ఎవరు న్యాయాన్ని గౌరవిస్తారో, ఎవరు చట్టాన్ని గౌరవిస్తారో వారి పట్ల రాజు సూర్య భగవానుడి వంటివాడు. ఎవరు తద్వ్యతిరేకులో వారి పట్ల ఆయన యమధర్మరాజు వంటివాడు. కాబట్టి ఓ ధర్మరాజా, రాజు అనేటటువంటి వాడు ఈ కన్నులకు కనపడుతున్నటువంటి భగవంతుని యొక్క స్వరూపమే. అందుకే రాజే దైవము అని ఈ దేశంలో ప్రజలు భావించడానికి, రాజుని అంత గౌరవించడానికి కారణం అదేను సుమా అని చెప్తూ, కోరి తోటవాడు కుసుమ ఫలంబులు కోయునట్లు రాజు కొనగవలయు అప్పనములు నరికి అంగారములు చేయు భంగి అయిన భూమి పడు కాదే. రాజు శిస్తు వసూలు చేయాలి, పన్ను పుచ్చుకోవాలి. ఆ పన్ను పుచ్చుకోవడం అనేటటువంటిది ఎంత జాగ్రత్తగా ఉండాలంటున్నాడంటే భీష్ముడు, తోటమాలి ఉంటాడు, లేదు ఒక వ్యక్తి చెట్టుని పెంచాడు, ఆయన పువ్వులు కోసుకుంటున్నాడు, కాయలు కోసుకుంటున్నాడు, పళ్ళు కోసుకుంటున్నాడు. ఎంత జాగ్రత్తగా కోస్తాడు? పువ్వులు కోసేటప్పుడు పువ్వులు మాత్రమే కోసుకుంటాడు తప్ప నిర్లక్ష్యంగా రేపటికి పూయవలసినటువంటి మొగ్గని కూడా తుంచడు. పువ్వులు మాత్రమే కోసుకున్నట్టుగా, కాయ కోసుకోవాలనుకున్నప్పుడు కాయ మాత్రమే కోసినట్టుగా, పిందెలు రాల్చకుండా ఉన్నట్టుగా, పండు కోయాలనుకున్నప్పుడు పండు తప్ప కాయల జోలికి వెళ్ళనట్టు రాజు శిస్తు పుచ్చుకున్నప్పుడు అంత జాగ్రత్తగా ప్రజలకు కష్టం కలగని రీతిలో వారి ఆదాయంలో 6వ వంతు వరకు తీసుకుంటాడు తప్ప, ఒక చెట్టు దగ్గర ప్రయోజనాన్ని పొందే వ్యక్తి ఎంత జాగ్రత్తగా పొందుతాడో అలా పొందాలి తప్ప, చెట్టు దగ్గర ప్రయోజనం పొందే వ్యక్తి చెట్టు ప్రయోజనాన్ని అంతా పొందేయాలంటే దీన్ని మొదలంటా నరికి కాల్చి బొగ్గులు చేస్తే అయిపోలేదా అని చెట్టు నరికేసి బొగ్గులు చేసేస్తే ఇక ప్రయోజనాలు ఏముండవు. ప్రజలను అంత బాధ పెట్టి రాజు పన్నులు వసూలు చేస్తే వ్యవస్థ అంత ప్రమాదంలోకి వెడుతుంది సుమా. కాబట్టి చెట్ల నుంచి పువ్వులు కోసే వ్యక్తి, కాయలు పళ్ళు కోసే వ్యక్తి ఎంత జాగ్రత్తగా ఉంటాడో అంత జాగ్రత్తగా రాజు కూడా ఉండాలి అని చెప్తూ, రాజు తన దగ్గర ఉంచుకునేటటువంటి మంత్రులు పరిపాలనలో తనకి అత్యంత ప్రాణప్రదులైనటువంటి వారు ఏ లక్షణములు పొందినటువంటి వారు అయి ఉండాలో ధర్మరాజు గారికి భీష్మాచార్యుల వారు చెప్పిన మాటలను చెప్తున్నాను. జ్ఞానపరుడు, పౌర జానపదాప్తుండు, కార్యజ్ఞుడును, ధైర్య శౌర్య ఘనుడు, అక్రూరుడును, విశుద్ధాత్ముండు, పతియడ భక్త్యనురాగ సంభ్రమములెసగా సమసుఖ దుఃఖుడై చమరు నెత్తురుకాగ తలచుచు అరయక తప్పు మీద పెట్టిన అలుకమై తిట్టిన కలకదానందక తీర్చుచో పొందు సెడక పొలనువాడును నిజరంధ్రములకు మాటుసేయ పరరంధ్రములు కని చిక్కు వరపచాలు నిపుణుండునైన విశాల బుద్ధి కావలయు మంత్రి ముఖ్యుండు కౌరవేంద్ర. ధర్మరాజా, నీ దగ్గర మంత్రులను నియామకం చేసుకున్నప్పుడు ఎటువంటి వారిని చూసుకోవాలో తెలుసా? ఆయన జ్ఞానధనుడై ఉండాలి, మంచి జ్ఞానము కలిగినటువంటి వాడై ఉండాలి. పౌరులు కానీ జానపదులు కానీ ఎవరైనా సరే ఆయన్ని చూడగానే ఆప్తుణ్ణి చూసినంత సంతోషాన్ని పొందాలి. ప్రజల యొక్క కష్టంలో పాలు పంచుకునేటటువంటి వాడై ఉండాలి. అంటే ప్రజాజీవనంలో మమేకమైన వాడై ఉండాలి. కార్యవేత్త, పనిని సాధించగలిగిన వాడై ఉండాలి. ధైర్యము పరాక్రమము ఉండాలి. క్రౌర్యము లేనివాడై ఉండాలి. అదే పనిగా కోపం పెట్టుకుని కక్ష పెట్టుకుని ఊగిపోయేటటువంటి స్వభావం ఉన్నవాడు కాకూడదు. పరిశుద్ధాత్ముడు, మంచి అంతరంగము, ఎప్పుడు శాంతితో మంచి గుణములతో కూడుకున్నవాడై ఉండాలి. రాజు పట్ల భక్తి ఉండాలి, గౌరవం ఉండాలి. ఎప్పుడు రాజు యొక్క
అభ్యున్నతిని కోరేవాడై ఉండాలి. సుఖమొచ్చినా దుఃఖమొచ్చినా సమభావంతో నిలబడగలిగిన వాడై ఉండాలి. తన యొక్క చెమటని రక్తంగా మార్చినటువంటి వాడు అయినప్పటికీ కూడా ఆయన మీద ఆరోపణలు వస్తే చెదిరిపోకుండా నిగ్రహించుకొని నిలబడగలిగినటువంటి వాడై, ఎవరైనా తొందరపడి కోపంతో దూషించిన కలత చెందకుండా నిగ్రహంతో నిలబడి నిభాయించుకోగలిగినటువంటి వాడై, అనునయంతో ఏది చేస్తున్నా ఏది జరిగినా రాజు మీద ఉన్న గౌరవాన్ని మాత్రం కోల్పోని వాడై, ఆయన యొక్క అభ్యున్నతి, ఆయన అభివృద్ధిని నిరంతరము మనసులో కోరుకుంటున్నటువంటి వాడైనటువంటి వాడెవరుంటాడో, నాకు రాజుతో ఉన్న పొందు పోకూడదు, ఎప్పుడూ ఇలా కలిసి ఉండాలని కోరుకునేవాడెవరుంటాడో, ఏవైనా తమలో దోషములుంటే వాటిని కప్పిపుచ్చగలిగిన సమర్థత కలిగిన వాడు, శత్రువులకు సంబంధించిన దోషములను ముందు పసిగట్టి పెద్దవి చేసి చెప్పగలిగిన వాడు ఎవరుంటాడో, శత్రువులను చిక్కులు పాలు చేయగలిగిన ప్రజ్ఞావంతుడు ఎవరుంటాడో, అటువంటి విశాల బుద్ధి కలిగినటువంటి వాణ్ణి మంత్రిగా ధర్మరాజా ఎప్పుడూ కూడా దగ్గర పెట్టుకుంటే అటువంటి వాడి వలన కార్యసిద్ధి కలుగుతుంది అని చెప్పి, ఆ రోజులలో ఉన్నటువంటి వ్యవస్థలో యుద్ధాలు చేయవలసి వచ్చినప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తల గురించి భీష్ముడు మాట్లాడుతూ అంటాడు, ఎప్పుడైనా సరే యుద్ధం చేయవలసి వస్తే అవతలవారు యుద్ధానికి వచ్చినప్పుడు నువ్వు కూడా యుద్ధంలో ప్రతిఘటించాలి. పగవాడు బలముల పన్ని త్రోచిన తాను సబలుడై ఒంటిమై సంగరంబు కోరిన అమ్మెయి గొనకొని మాయలనొచ్చిన మాయల బేర్చి గెలుపు గునునది, విన్నిచ్చినను ప్రమాదమునన్ పడినను ఖైదువు భగ్నమైన శరణన్న మ్రొక్కిన తురగాళి యొడలిన చరుతోడ బొరుచుచున్న ఎట్టి పగతునైన చంప తగదధర్మంబు చంపు కంటే ధర్మ సమర కేళి చావు మేలు రాజు శయ్య చచ్చుట కొరకాదు కాన యోడ కాదు పోరా. రాజు ఎవరైనా తన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ధైర్యంగా తన సైన్యంతో తాను ఎదిరించగలిగిన వాడై ఉండాలి. అవతలవాడు మాయతోటి కపటంతో ప్రవర్తిస్తే బుద్ధి చెప్పడానికి తాను మాయతోటి కపటంతో ప్రవర్తించగలిగినటువంటి వాడై ఉండాలి. ఆయుధం భగ్నమైపోయినటువంటి వాణ్ణి, వెన్నిచ్చి పారిపోతున్న వాణ్ణి, ఏవరపాటుతో ఉన్నవాణ్ణి, శరణు అంటూ కాళ్ళ మీద పడినవాణ్ణి, మ్రొక్కినటువంటి వాణ్ణి, గుర్రాలు నేల మీద పడిపోయినటువంటి వాణ్ణి, పారిపోయినటువంటి వాణ్ణి, వేరొకడితో యుద్ధం చేస్తున్న వాణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ చంపడం మంచిది కాదు. అధర్మంగా శత్రువుని చంపడం కన్నా ధార్మికంగా యుద్ధం చేసి తాను మరణించడం మేలు అంటాడు భీష్ముడు. ఆ రోజులలో యుద్ధం జరిగేటప్పుడు కూడా ఎంత ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని యుద్ధం చేశారు అన్నదానికి భీష్ముడు చెప్పినటువంటి ఈ మాటలు ప్రమాణములుగా నిలబడతాయి. కాబట్టి దేనికైనా ధర్మాన్ని ప్రాతిపదికగా తీసుకుని ప్రవర్తించడం అనేటటువంటిది ప్రధానము అంటాడు. యుద్ధానికి బయలుదేరేటప్పుడు కూడా పెద్ద వానలు పడుతున్నప్పుడు, చలితో వణికిపోతున్నప్పుడు, విశేషమైన ఎండలు కాసినప్పుడు వెళ్ళకూడదు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా హోరెత్తించేటటువంటి శంఖాలు, మంచి బాకాలు, డప్పులు ఇలాంటివి బాగా వాయించగలిగినటువంటి వాళ్ళు ఉండాలి. దానివల్ల అంత శబ్దం కలిగితే ఎదుట యుద్ధం చేసేటటువంటి వీరులకు యువతల వారిలో ఉండేటటువంటి ఉత్సాహము కొంత అధైర్యాన్ని కల్పిస్తుంది. కాబట్టి అట్లా ఉండాలి. ఆ సైన్య విభాగాల్ని నిలబెట్టేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకుని చెట్లు, రాళ్ళు, మెరకలు, పల్లాలు ఇట్లాంటివి ఉన్న చోట పదాతి దళాన్ని నిలబెట్టచ్చు. అలాగే బురదలైనటువంటి సమతల ప్రదేశాల్లో గుర్రాల దండుని నిలబెట్టాలి. బాగా బురద పట్టినటువంటి ప్రదేశాలలోనూ, కమ్మీలు దిగిపోయే ప్రదేశాల్లోనూ రథాలను నిలబెట్టకూడదు. కాస్త చెట్లు, నీటి గుంటలు ఉండే చోట ఏనుగుల్ని నించోపెట్టాలి. అనువైనటువంటి భూమిని చూసుకుని అక్కడ మాత్రమే యుద్ధం చెయ్యాలి అని ఆ రోజులలో చేసినటువంటి యుద్ధాలని దృష్టిలో పెట్టుకొని, ఆనాడు ఉన్నటువంటి వ్యవస్థని దృష్టిలో పెట్టుకొని రాజు పాటించవలసినటువంటి అనేకమైనటువంటి ఆ యుద్ధ సంబంధమైనటువంటి విషయాల్ని భీష్మాచార్యుల వారు ఆ ధర్మరాజు గారికి చెప్పి, అందరూ పాటించవలసినటువంటి ప్రధానమైనటువంటి నియమం, అందరూ జీవితంలో గుర్తు పెట్టుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకు తీరవలసినటువంటి విషయాన్ని ధర్మరాజు గారికి ప్రబోధం చేస్తున్నాడు భీష్ముడు. విను, తల్లియును తండ్రియును
గురుండును సేవనీయులు సద్భక్తి నిత్య నిరతి వారల కొలుచచు వారిద్ది చెప్పిన యది ఆచరించుట అధిక ధర్మము ఆగమత్రయమును అగ్నిత్రయంబు లోకత్రయంబును దేవతాత్రయంబు అను వస్తువులు వారలందును జనని గౌరవమున ఎక్కుడు రాజవర్య ఈ జగంబున దివమునన్ పూజవడయు మాతృభక్తుండు పితృభక్తి మానసుండు అట్లా అవ్యయానంద సంప్రాపణంబు గురు పదాబ్జ సమారాధ కుండుగాంచు. ఎప్పుడైనా సరే అందరూ పాటించి తీరవలసినటువంటి నియమం ఏమిటి అంటే, ప్రతి వ్యక్తి కూడా తల్లిని తండ్రిని గురువుని ముగ్గురిని కూడా ఎంతో జాగ్రత్తగా గౌరవంగా భక్తితో సేవించడం నేర్చుకోవాలి. ఎందుకని అంటే నిజానికి వాళ్లే వేదత్రయం, వాళ్లే త్రేతాగ్నులతో సమానమైన వారు, వాళ్లే ముల్లోకాల లాంటి వాళ్ళు, వాళ్లే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త వంటి త్రిమూర్తులు. అంటే వాళ్ళకన్నా భగవత్ స్వరూపం లేదు, వాళ్ళకన్నా పవిత్రమైన వాక్కులు లేవు, వాళ్ళకన్నా పవిత్రమైన రూపమున్న వాళ్ళు లేరు, వాళ్ళకన్నా నీ క్షేమాన్ని అభ్యున్నతిని కోరేవాళ్ళు లేరు. అటువంటి ముగ్గురిని గౌరవించడం చేత కాకపోతే, వాళ్ళని సేవించడం చేత కాకపోతే నువ్వు పాడైపోతావు సుమా. కాబట్టి ధర్మరాజా, రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలు అందరూ కూడా తప్పకుండా నేర్చుకోవలసిన విషయం ఏది అంటే, తల్లిని తండ్రిని గురువుని గౌరవించాలి. మళ్ళీ ఈ ముగ్గురిలో కూడా గొప్పవారెవరు అంటే తల్లి, మాతృదేవోభవ. అసలు ఆ తల్లి అంత కష్టపడి గర్భిణి అయి ఆమె కడుపులో పిండం పెరుగుతుంటే అంత కష్టపడి తనకి జనన మరణ సదృశమైన వేదన పొంది మళ్ళీ తాను కూడా పుట్టిందా అన్నంత ఖేదం అనుభవించి బిడ్డని ప్రసవించి పాలిచ్చి పెంచి పెద్ద చేసి వాడి కోసమని తన ఉపవాసాలుండి చిట్ట చివరికి వాడికి కష్టం కలిగితే నా ఆయువు పోసుకుని నువ్వు బ్రతకమని ఆశీర్వచనం చేసినటువంటి తల్లి ఆఖరికి బిడ్డ నిండి కోరుకునేది ఏదీ ఉండదు. ఇవ్వడమొచ్చు తప్ప అడగడం చేత కానిది ఎవరో ఆమెయే లోకంలో తల్లి. ఆమె సాక్షాత్ భగవంతుని యొక్క రూపం, పరదేవతయే ఈ భూమి మీద తల్లి అయి ఉన్నది. ఆమెయే పాలిచ్చి పెంచుతోంది, ఆమెయే నిద్రపుచ్చుతోంది, ఆమెయే మనం పుట్టడానికి కారణమై తన కడుపుని గర్భాలయం చేసింది. సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త. అందుకే మళ్ళీ తల్లిలో తండ్రిలో గురువులో అమ్మ గొప్పదు సుమా. ధర్మరాజా, తల్లిది ఎక్కువ గౌరవం. అట్లాగే తల్లిదండ్రుల మీద అభిమానం కలిగినవాడు, గౌరవం కలిగినవాడు, పూజ్యభావన కలిగినవాడు ఇహమునందు పరమునందు ఇక్కడ పైలోకాలలో కూడా గౌరవించబడతాడు. తర్వాత గురువుని సేవించేటటువంటి వాడు ఎవరుంటాడో వాడు విశేషమైనటువంటి ఆనందాన్ని ఎప్పుడూ పొందుతుంటాడు. నిజానికి తల్లి తండ్రి శరీరాన్ని ఇస్తారు, గురువు ఇక మళ్ళీ శరీరంతో రావలసిన అవసరం లేనటువంటి జ్ఞానమును ఇస్తాడు. తల్లిదండ్రులు తాము సంపాదించినది తమ బిడ్డలకు ఇస్తారు. గురువు కష్టపడి తాను సంపాదించుకున్న జ్ఞానాన్ని తనని అనుగమించగలిగినటువంటి శిష్యుడికి అలవోకగా ధారపోసేస్తాడు. తన వయసుతో తన కష్టంతో సంబంధం లేకుండా అడిగారని శిష్యులకు ప్రబోధం చేసేస్తాడు. అటువంటి గురువుని సేవించడం వచ్చినటువంటి వాళ్ళెవరో వాళ్ళు అవిచ్ఛిన్నమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. కాబట్టి ధర్మరాజా, ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో, ఈ లోకంలో మనిషిగా పుట్టినటువంటి ఎవరైనా తప్పకుండా సేవించి తీరవలసినటువంటి వారెవరు అంటే తల్లి తండ్రి గురువు. ఈ విషయం నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. నీ రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా అట్లా గౌరవించి బ్రతకడం నేర్పాలి. తల్లిని తండ్రిని గురువుని గౌరవించడం వ్యక్తులకు వస్తే, వాళ్ళు చెప్పిన మాటలను ఆచరించడం వస్తే, అంతకన్నా శాంతికి క్షేమానికి అందరూ కలిసిమెలిసి బ్రతకడానికి వేరు మార్గం ఉండదు. వాళ్ళు చెప్పిన మాటలు వింటే, పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వింటే అదే మన అందరి యొక్క ప్రశాంతతకు కారణమవుతుంది. కాబట్టి వాళ్ళ ముగ్గురిని గౌరవించడం అన్నది అత్యంత ప్రధానము సుమా. ప్రతి వ్యక్తి అలవాటు చేసుకోవాలని భీష్ముడు ధర్మరాజు గారికి చెప్పినటువంటి సందర్భం దగ్గర ఇవాల్టి ప్రవచనాన్ని ఆపుతూ మళ్ళీ రేపు తిరిగి కలుసుకున్నప్పుడు భీష్మాచార్యుల వారు